గౌతమ్ తీసిన ఫ్రాక్ని అయితే మల్లిక వేసుకుంటుంది. దాంతో అక్కడ ఉన్న గౌతమ్ చాలా సంతోషిస్తాడు. ఇక మల్లికని తీసుకువచ్చి గౌతమ్ అయితే తన కూతురుతో తాను తెగ ఫోటోలు దిగుతూ ఉంటాడు. అలా మల్లికని దగ్గరకు తీసుకొని గౌతమ్ అయితే సెల్ఫీలు దిగుతూ ఉంటాడు. ఇంతలో అటుగా బుజ్జి అయితే వాళ్ళ అమ్మ తీసిన డ్రెస్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మల్లిక వాళ్ళిద్దరూ కూడా ఫోటోలు దిగుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న బుజ్జి ఒక్కసారిగా షాక్ అయి చాలా కోపంగా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక గౌతమ్ అయితే మల్లికకు ముద్దు పెడుతూ ఒక సెల్ఫీని అయితే తీస్తూ ఉంటాడు. అది చూసి బుజ్జి అయితే ఒక్కసారిగా మల్లిక అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో గౌతమ్ మల్లిక వాళ్ళిద్దరూ కూడా గట్టిగా అరిచేసరికి వాళ్ళు షాక్ అయ్యి అటుగా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మల్లిక నువ్వు చేసిన పని? ఇదిగో అమ్మ తీసిన డ్రెస్ ఇది, కానీ నువ్వు మాత్రం ఆ గౌతమ్ తీసిన డ్రెస్ని ఎందుకు వేసుకున్నావు? అతను మనకేమవుతాడని నువ్వు ఇప్పుడు ఇదే వేసుకోవాలి రా మల్లిక అంటూ బుజ్జి అయితే మల్లికని తన చేతితో పట్టుకొని అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి గౌతమ్ అంటూ గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది. అది చూసి గౌతమ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇదంతా చూస్తున్న రమ్య అయితే ఒక్కసారిగా ఏంటి గౌతమ్ మల్లిక మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? ఇంత ప్రేమ చూపించడానికి గల కారణం ఏంటి? ఆ భానుమతి చెప్పినట్లుగా గౌతమ్ మల్లిక తరపు నుండి వచ్చాడా? మల్లిక గౌతమ్కి ఏమవుతుంది అని చెప్పి రమ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బుజ్జి చేసిన పనికి అయితే గౌతమ్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. నా కూతురు నాకు దగ్గరగా ఉంది అన్న ఆనందంలో ఉన్నలోపే ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. నా కూతుర్ని నా దగ్గర స్వేచ్ఛగా ఎప్పుడు ఉంచుకుంటాను ఏంటో అని చెప్పి ఏడుస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.